గైస్ ఈ వీడియోలో మనము అమిగోస్ ఐఎస్లో మనం 2024లో జాయిన్ అవ్వచ్చా అండ్ దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, రివ్యూ వీడియో అనేది. బట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అమిగోస్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనే విషయం క్రిస్టల్ క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ నేను చాలా వీడియోస్ అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ లో కూడా నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడి అక్కడ ఇన్స్టిట్యూట్స్ తిరిగి అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం బెంగళూరు యాజ్ వెల్ అండ్ ఆల్సో హైదరాబాద్ యాజ్ వెల్. ఇక్కడ మనము అమిగోస్ ఐఏఎస్ లో జాయిన్ అయ్యే ముందు మీరు అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది 1 వీక్ క్లాసెస్ విని తర్వాత జాయిన్ అవ్వండి, అమిగోస్ లో అంత బాగా ఎవరు చెప్తారు అంటున్నారు. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అప్రోచ్ టు గెట్ మోర్ అడ్మిషన్స్ అండి. సో దీని గురించి మనం ఓవర్గా ఎగ్జాగరేట్ అయ్యి దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇక్కడ మనం అమిగోస్లో జాయిన్ అయ్యే ముందు మనం అడగాల్సిన ప్రశ్నలు, ఎందుకంటే ఫ్యాకల్టీ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేసుకుంటున్నట్టు, అమిగోస్ కాదు జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ప్రమోట్ చేసుకున్నట్టు, హిస్టరీకి సీనియర్ సార్ ఎక్కడికి పోయినా ఉంటాడంటే ఎక్కడికి పోయినా ఉంటాడు. హైదరాబాద్లోనే 2-3 ఇన్స్టిట్యూట్లు పనిచేస్తున్నారు. ఎంత బాగా చెప్తారంటే క్లాసెస్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కానీ ఇక్కడ మనం ఫ్యాకల్టీని చూసి కాదు, ఒక ఆర్గనైజేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా సిస్టమ్ రన్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇదొకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నాట్ ఓన్లీ అమిగోస్ అండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఫ్యాకల్టీని చూసి మీరు మాత్రం డెసిషన్ తీసుకొని జాయిన్ అయిపోదాం అనుకుంటే విచ్ ఈస్ వెరీ రాంగ్. దట్ ఈస్ నాట్ రైట్ అప్రోచ్ టు సెలెక్ట్ రైట్ ఎంపీఎస్సీ కోచింగ్ ఇన్ హైదరాబాద్. సో అమిగోస్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే లా ఎక్సలెన్స్ చూసుకుంటే గత 10-12 సంవత్సరాల నుంచి ఉంది నాకు తెలిసినంత. సో తర్వాత ఇంకా ఆర్సీ రెడ్డి చూసుకుంటే మోర్ దాన్ 2 decades కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో సిఎస్బి వెరీ ఓల్డ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఆల్సో ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అమిగోస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చాయి, ఎందుకంటే ఐ హావ్ సీన్ దర్ ప్రమోషన్. ఎవరో కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ నుంచి మా దగ్గర ర్యాంక్ కొట్టారు, ఈ పర్సన్ ర్యాంక్ కొట్టారు అని చెప్పి ఒక్క పర్సన్ కూడా వాళ్ళే ప్రమోట్ చేసుకోవట్లేదు. సో అప్పుడు మనము ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే సరిపోతుంది కదా, వై పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ ఎందుకు తీసుకోవాలి? ఇది ఒక క్వశ్చన్ మీరు అడగవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మాక్ ఇంటర్వ్యూస్, ధీరజ్ రెడ్డి గారు ర్యాంక్ ఒకటి, అనన్య రెడ్డి గారు ర్యాంక్ ఒకటి. నేను డీప్ డెప్త్గా వెళ్ళట్లేదు. ఈ 2 ర్యాంకర్స్ని అమిగోస్ కూడా క్లెయిమ్ చేసుకుంది. అమిగోస్తో పాటు ధీరజ్ రెడ్డి ర్యాంక్ అని అయితే హైదరాబాద్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ క్లెయిమ్ చేసుకుంది, తర్వాత వచ్చేసి సిఎస్బి క్లెయిమ్ చేసుకుంది, తర్వాత ఏకమ్ ఐఎస్ క్లెయిమ్ చేసుకుంది. ఢిల్లీలో కూడా చాలా మంది అనన్య రెడ్డి గారు ర్యాంక్ వేసుకున్నారు, తర్వాత కొంతమంది ధీరజ్ రెడ్డి గారు ర్యాంక్ వేసుకున్నారు. ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మా ర్యాంకర్ ఒక ర్యాంకర్ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటారు అనేది భగవంతుడికి తెలియాలి. ఇక్కడ ఏంటి చెప్పదలుచుకున్నా అంటే అన్నయ్య రెడ్డి గారు ఇంటర్ నుంచి నారాయణ ఇంటర్ విత్ ఐఏఎస్లో వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేశారు. మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్లో మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో మాక్ ఇంటర్వ్యూ బేసిస్లో మనము ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనము ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ మెంటార్షిప్, సో దాంట్లోనే జాయిన్ అయితే బెటర్ కదా. అది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం మాకు స్కెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ డెఫినెట్లీ హైదరాబాద్లో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ మెయింటైనింగ్. ఓన్లీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఒకటే ఫ్యాకల్టీ ఒకటే పర్సన్ చూపించేసి అన్ని క్లాసులు నేనే చెప్తానని 1-2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా దే ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్. ఎందుకంటే నేను ఢిల్లీ అండ్ బెంగళూరు, విజయవాడ, తర్వాత వైజాగ్ ఇంతకుముందు వెళ్ళాను, ఇప్పుడైతే వెళ్ళలేదు. హైదరాబాద్, ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో యూపీఎస్సీ కోచింగ్ ప్రొవైడ్ చేసే అన్ని దగ్గర కూడా మనము తిరిగాము, చూసాము. నేనంతా గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఓకే. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఆర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో మాట్లాడాను, చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, చాలా ఇన్స్టిట్యూట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. చాలా టాప్ ఇన్స్టిట్యూట్స్ కోసం హోల్ అండ్ సోల్గా ఉండి నేను మొత్తం ఎంటైర్ ఆ ఇన్స్టిట్యూట్ నడపడానికి దానికి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఆ మెటీరియల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ నేను చేశాను. ఓకే, నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు కూడా వర్క్ చేశాను నేను జాబ్ చేసేటప్పుడు, విజయవాడ కూడా నేను వర్క్ చేశాను. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అండ్ మెంటార్షిప్. టెస్ట్ సిరీస్ ఎన్ని టెస్టులు ప్రొవైడ్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రిలిమ్స్ అప్పుడు ఎన్ని టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తారు, దాని కరెక్షన్ ఎలా ఉంటుంది. వీక్లీ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారంటున్నారు. వీక్లీ టెస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ క్లాసెస్ ఎవరు ఇస్తారు. అండ్ ఆల్సో మెంటార్షిప్ అనేది
ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ ఇస్తారా, లేకపోతే మీ దాంట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ కానీ ఐజీపీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కానీ వాళ్ళు తీసుకున్న ర్యాంక్ సాధించిన వాళ్ళతో ఏమైనా ఇప్పించగలుగుతారా, ఇది ఒక ఖచ్చితంగా మీరు అడగండి. ఎందుకంటే కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళతో ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళతో క్లాసులు చెప్పించడం పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వీస్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఉంటారు, కాబట్టి పాసిబిలిటీ లేదు. కానీ ఖచ్చితంగా గైడెన్స్ ప్రోగ్రామ్తో ఆ టైం అనేది వాళ్ళకు ఉంటుంది, అది ఫీజిబిలిటీ ఉంటుంది. టాప్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం, టాప్ 7 ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అనే వీడియో చేశాను. అండ్ ఆల్సో ఏకేఎస్ వర్సెస్ లా ఎక్సలెన్స్, సిఎస్బి వర్సెస్ లా ఎక్సలెన్స్, అండ్ ఆల్సో ఏకమ్ వర్సెస్ ఎమిగోస్ ఐఏఎస్, ఇలా కంపారిజన్ వీడియోస్ కూడా చేశాను. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఆన్ పేపర్ పెట్టుకొని సో మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కొంత మీకు ఈజీగా కొంత ఇన్పుట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టేక్ రైట్ డెసిషన్ ఇన్ యూపీఎస్సీ జర్నీ. సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అనేది కూడా మీరు చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మీరు మర్చిపోకండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే స్టడీ మెటీరియల్స్ అండ్ హ్యాండ్ నోట్స్, వీటితో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అండ్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఇవి కాకుండా కొన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా యూనిక్ ప్రోగ్రామ్స్తో ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే ఎమిగోస్లో మీరు జాయిన్ అవ్వాలంటే కొన్ని క్వశ్చన్స్ అడగండి, అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరగండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఢిల్లీలో ఉంటాయి. జనరల్గా ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు రాగానే ఒక 3-4 రెడీగా ఉంటారు. సో వాట్ దే విల్ డూ అంటే ఒకసారి ఇక్కడికి రండి అని చెప్పి వాళ్ళ మూట వచ్చేసి ఇక్కడి నుంచి ఇంకొక ఇన్స్టిట్యూట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంతమంది హైదరాబాద్లో ఒకప్పుడు చేశారు, ఇప్పుడు అది డిస్కషన్ అనేది అనవసరం, ఒకప్పుడు చేశారు. ఎలా చేసేవాళ్ళంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హాస్టల్స్ దగ్గర, హైదరాబాద్ మన కోచింగ్ సెంటర్స్ గేట్ల దగ్గర ఒక 4-5 మెంబర్స్ మాట్లాడుకుంటూ, అరే ఈ ఇన్స్టిట్యూట్ చాలా బాగుందిరా, ఈ ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అవ్వచ్చు, ఇలాంటి డిస్కషన్స్ అనేవి చాలా జరుగుతుంటాయి. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, అలాంటి వాటిని మీరు నమ్మవద్దు. ఓకే, చాలా క్లారిటీగా చెప్తాను. ఎమిగోస్లో జాయిన్ అయ్యే ముందు ఈ కొన్ని క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకోండి, ఆన్సర్స్ తెలుసుకోండి. దాంతోపాటు ఇంకొక 10 ఇన్స్టిట్యూట్లు తిరగండి. ఖచ్చితంగా ఒక 10 రోజులు 15 రోజులు టైం తీసుకోండి. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఒక్కసారి మీరు డబ్బులు కట్టారంటే ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు డబ్బులు అనేది తిరిగిపోదు, అది ఏదైనా ఇన్స్టిట్యూట్ అయినా కానీ. మరి కొన్ని ఇన్స్టిట్యూట్స్ కొంత రిఫండ్ ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ 99.99% ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఒక్కసారి డబ్బులు కడితే మనకి మళ్ళీ తిరిగి రావు. సో డబ్బులు ఊరికే రావు, కాబట్టి ప్రతి పేరెంటు యూపీఎస్సీ సివిల్స్ జాయిన్ చేయించాలంటే ఆ లక్షల డబ్బులు తీసుకొచ్చి కడతా ఉంటారు. సో జాగ్రత్తగా మీరు ఆ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా మంచి ఇన్స్టిట్యూట్ కట్టి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సక్సెస్ఫుల్గా మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా ర్యాంక్ కొడతారని నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.